అందరికీ నమస్కారం. హితమనసు ఛానల్కి స్వాగతం. ఇప్పుడొక చిన్న ప్రశ్న. మనం మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తున్నామా? మన లోపల ఉన్న మంచి ఆలోచనలు జాగృతం కావాలన్నా, మనసు నిజమైన ప్రశాంతత పొందాలన్నా, మన సమస్యకు సమాధానం దొరకాలి అన్నా అది దైవ ప్రార్థనతోనే సాధ్యమవుతుంది. మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూనే ఉంటాం. ఆ దైవాన్ని వేడుకుంటే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని విన్నవించుకుంటాం. కానీ మనం నమ్మిన దైవం పైన నమ్మకం, విశ్వాసం ఎంతసేపు మన మనసును నిలుపుతుంది? గుడిలో అర్చనలు, పూజలు, ప్రదక్షిణాలు చేస్తేనే మన కోరికలు తీరుతాయి అంటారా? భగవంతుడు మనం ఇచ్చే పువ్వులకి, ప్రసాదాలకు, మొక్కులకి మనం కోరికలు తీరుస్తాడా? ఆ దైవం కోసం మనం ఎంత తప్పిస్తున్నామో, ఎంత ఆర్తితో పిలుస్తున్నామో చూస్తాడు. మన మనసులో భగవంతుడిపై పెట్టుకున్న నమ్మకం చూస్తాడు. ఎన్ని పరీక్షలు ఎదురు అయినా ఆ సమయంలో మన భక్తి విశ్వాసాలను చూస్తాడు. అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం, ప్రాణాపాయంలో ఉన్న మనిషిని కాపాడటం కష్టమని. కానీ అక్కడే మన కంటికి కనపడని ప్రార్థనలు, విన్నపాలు, దృఢమైన నమ్మకం, ఆ దైవం పైన అచంచలమైన భక్తి విశ్వాసాలు వల్ల ఆ మనిషి ప్రాణాలు నిలవడం ఒక అద్భుతంగా మారిపోతుంది. ఇక్కడ ఒకటి గమనించారా? ప్రమాదంలో ఉన్నప్పుడు దైవాన్ని పిలిచే పిలుపు ఆ సమయానికి మనసు లోతు నుండి దృఢంగా వస్తుంది. కానీ మామూలు సమయంలో అదే ఆర్తితో పిలవము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైన కోరికలు తీరాలి అంటే ఆ దైవ సన్నిధిలో నిజమైన విశ్వాసంతో, ఆర్తితో మీ విన్నపాలను భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో వినిపించండి. మీ మనసులోనే ఆ భగవంతుడు ఉన్నాడని గుర్తించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హితమనసు ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకి హితం చేసే విషయంతో.